మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యంగా నష్టపోయింది మా ఎస్సీలే. ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్ పెట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించి సబ్సిడీ ఇప్పించేసి ప్రతి యువకుని కూడా బ్యాంకు లోను ఐఎస్పీ లోన్ చదివితే వాళ్ళు స్వయంగా వారి బతకడానికి అవకాశం ఉండేది. ఈ రోజు దిక్కుమొక్కులు ఎక్కడ పోయింది. ఈ రోజు మాకు దిక్కుమొక్కులు ఎక్కడ పోయిందంటే దెబ్బతిందంతా కూడా మా ఎస్సీలు రావాల్సిన రియల్ పథకాల్లో కూడా ఒక్క పథకం అంటే ఒక్క పథకం మాకు అమలు చేయాలి. ఒక్క పథకం అమలు చేయాల. ఏ ముఖం పెట్టుకొని మా ఎస్సీలు దగ్గర కొడతారు? మా వాళ్ళు కూడా ఆలోచించాలా. ఎందుకంటే ప్రశ్న అడగండి, ఇది ప్రసంగిస్తాం కాదు, మీకు ప్రశ్న అంటే మా ప్రశ్న అండి. ఇంకోటి ఏంటంటే ఆలరామకృష్ణారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాకు శ్మశానం బాగు చేస్తా అని చెప్పేసి కొన్ని ఫండ్స్ తెచ్చారు. ఆ ఫండ్స్ ఏమో నాకు తెలియదు. శ్మశానం బాగు చేయాలి. ఫండ్స్ వచ్చినాయని మీకే తెలుసు. 100 లారీలు మట్టితో ఇచ్చారు. 100 లారీలు మట్టితో ఇచ్చారు. ఈ మధ్యలో వెళ్ళిపోయారు ఆయన గారు. వెళ్ళిపోతే శ్మశానం మా దారి మాది. మరి ఇంకోటి విషయం, మా పిల్లలకి ఎందుకంటే ఎస్సీల గురించి ప్రత్యేకించి ఏదన్నా ఇప్పటికి దెబ్బతిన్నాం మేము. మా గవర్నమెంట్ వస్తుంది, మా తెలుగుదేశం వస్తుందని చెప్పి ఎంత ఆశతో ఉన్నాం. వీళ్ళ కొరకు ప్రత్యేకంగా ఏదైతే సూపర్ 6 పెట్టారో అట్లా ఎస్సీల కొరకు కూడా మంచి ఒక పథకాలు లాంటిది పెట్టేసేసి మీరు దాన్ని ఆర్గనైజ్ చేస్తారని మాకు అవకాశం ఇస్తే మేము బాగుపడతాం. అమ్మ అన్నగారు, ప్రధానంగా ఆపేసిన ఎస్సీ కార్పొరేషన్ ని పునర్నిర్మాణం చేయాలి, నిధులు కేటాయించాలి. ఆ నిధుల ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. అది రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేయబోయే మొదటి నిర్ణయం అది. సో దానికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. రెండోది, శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని అందరూ కోరుకుంది. అది ఇప్పటికీ నాకు చెప్పారు. తప్పనిసరిగా శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అమ్మ ఇంకేమన్నా మాట్లాడతారా? చెప్పండి. పట్టుకోండి, చెప్పండి. హలో, చెప్పండి వింటున్నాం. ఏమండి, మేము బిల్డింగ్ వేసిన వాళ్ళకి ఎవరికి బొక్కాలకి డబ్బులు ఇవ్వాలా? ఇంట్లో కాలవాడికి అన్నీ ఇస్తున్నారో ఎల్ల కాలవాడికి ఎవరికి ఇచ్చారో తెలియదు. కానీ మేము నేర్చుకున్నాడు అసలు కూలిగా నేర్చుకున్నాడు మమ్మల్ని వదిలేసి ఎవరికో ఇచ్చారండి. ఇది ఎల్లకాడ మొక్కాలని చెప్పి అప్పుడప్పుడు మట్టిలోకి ఇచ్చారు. కానీ మా అబ్బాయి మొక్కాలుగా ఎవరికి ఇవ్వలేదు. మరి మా ఆర్యామీలు అన్నారు కాబట్టి రైతు తర్వాత చేయలేదు. అందుకని మమ్మల్ని కూడా ఏదైనా మాకు సబ్జెక్ట్ లేవనా కానీ ఏదైనా కానీ మొక్కలు ఏదైనా మాకు ఎట్లా ఎవరైనా చేస్తే చేయిందండి. మాకు అన్నగారు గతంలో బీసీ సప్లై ద్వారా మగ్గాలు కొనుక్కునేదానికి, సబ్సిడీ ద్వారా కొనుక్కునేదానికి నిధులు ఇచ్చేది మన ప్రభుత్వం. యాన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అని అందజేసేది మన ప్రభుత్వం. అంతేకాకుండా ఎన్ని చీరలు వేసినా ఆత్మ ద్వారా కొనుగోలు చేసేది మన ప్రభుత్వం. కానీ మంగళగిరిలో ఏమైందంటే మగ్గాల సంఖ్య పడిపోయింది. ఇప్పుడు 1000 కన్నా తక్కువ అయిపోయినాయి మగ్గాలు. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. సో చేనేతలు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కొత్త టెక్నాలజీతో మగ్గాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కొత్త డిజైన్స్ తీసుకురావాలి. డైరెక్ట్ గా కంపెనీలు కూడా కొనుగోలు చేసే విధానం మంగళగిరికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను. సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. కుల వృత్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. మీరు మా వ్యూవర్స్ దయచేసి చూడండి. ఆటోనగర్ లో ఏర్పాటు చేశా, టెక్నాలజీతో చేశా, అదేవిధంగా కొత్త కొత్త డిజైన్స్ తో కూడా చేశా. తప్పనిసరిగా ఆ కాన్సెప్ట్ ని ముందరు తీసుకెళ్లే బాధ్యత మనది. థ్యాంక్ యూ. చెప్పండి. లేడీస్ ఎవరైనా మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారా? ఇంటి పట్టాలకి ఎవరు అడగట్లా? ఏం తల్లి ఇట్లా అంటున్నావు? నాకు తెలుసా చెప్తున్నారా? హలో, చెప్పండి. లోకేష్ గారు చెప్పండి అన్న. మెసేజ్ పెట్టు. మీకు చేనేత కమ్యూనిటీ తరఫున ఒక విన్నపం చేస్తాం. అవునా? మాకు 45,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ మంగళగిరిలో. మేము అందరం ఎప్పుడూ
ఏ కమ్యూనిటీకి వేయకుండా వాళ్ళకే వేసాం. మీకు అది తెలుసు. అయితే ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడ, మీరు మీ నాన్నగారు కుప్పారు, అక్కడ వాళ్ళకి ప్రెసిడెంట్ అయిపోయింది మీ నాన్నగారికి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మీరు సీఎం స్థాయి మనుషులు, మాతోటి కార్యకర్తలు వచ్చి మిమ్మల్ని కలవటానికి అవకాశం ఉంటుందా? మీరు ఇప్పుడు వచ్చి కలిసడానికి ప్రయత్నించారా? లేదు. మళ్ళా ఇప్పుడు అట్లా కాదు, నెక్స్ట్ ఒక్క నిమిషం అని పూర్తి చేయండి. అన్నగారు మీరు ప్రశ్న అడిగారు, ప్రశ్నకు సమాధానం చెప్పినాయండి. దయచేసి నేను సమాధానానికి ప్రశ్న చెప్పినాను, ప్రశ్నకి సమాధానం చెప్పినాయండి. 2 నిమిషాలు ఓపిక పెట్టండి. మీరు ఎప్పుడు నాకు కలిసి నాకు రాకుండా ప్రశ్న అడుగుతాం కరెక్ట్ గా. నేను ప్రధానంగా చెప్పేది, నేను ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా మీకు తెలుసా? తెలియదు. ఎక్కడన్నా ఎమ్మెల్యే గారా? మీ వాళ్ళు ఎక్కడున్నారు స్వామి? వాళ్ళు చెప్తారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇల్లు ఎక్కడున్నా మీకు తెలియదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఓటరే కాదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఓటరే కాదు. మన ఇల్లు ఉండవల్లో ఉంది. మన ఇల్లు అన్నగారు వినాలా? అన్నగారు మీరు వినాలా? మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను అడ్డురాను. మీరు ఒక 2 నిమిషాలు ఓపిక వినాలి. మన ఇల్లు ఉండవల్లో ఉంది, మంగళగిరిలో ఉంది. కుటుంబ సభ్యులు మేమందరం మంగళగిరి ఓటర్లే, పవనాల్లో కూడా మంగళగిరి ఓటర్లే. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అనేక మంది నాకు ఇప్పటికీ 10 సార్లు కలిశారు. నేను రాష్ట్రం మొత్తం తిరిగినా నేను సేవలు చేస్తున్నాను.